హలో అండి, వెల్కమ్ టు అస్మిత టైలర్స్. 33 సైజ్ బ్లౌజ్ కటింగ్ చెప్తానండి. మీటర్ లైనింగ్ తీసుకొని తడిపి ఆరబెట్టి ఐరన్ చేసుకోవాలండి. డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఫోల్డింగ్ మన వైపు ఉండి ఓపెన్స్ ఆపోజిట్ ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఎల్ స్కేల్తో కింద హెచ్చుతగ్గు లేకుండా ఒక లైన్ గీసుకోవాలండి. తర్వాత 1/2 ఇంచు మార్జిన్తో ఇంకో లైన్ గీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ పొడవు ఎంత ఉందో అంత టేప్తో మార్క్ చేసుకోవాలండి. చూడండి, ఈ బ్లౌజ్ పైన స్టిచ్చింగ్ లైన్ ఉంటుంది కదా, అక్కడ నుంచి కింద డాట్ పాయింట్ వరకు ఎంత పొడవు ఉందో చూసుకోవాలండి. ఈ బ్లౌజ్కి 13.5 వచ్చింది. పైన 1/2 ఇంచు, కింద 1/2 ఇంచు యాడ్ చేసాం కదా, పైన ఇప్పుడు 1/2 ఇంచు యాడ్ చేసి 14 పెట్టాలండి. 14 పెట్టి ఇంకో లైన్ క్రాస్ పోకుండా ఇంకొక దగ్గర మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ గీసుకోవాలండి. ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని బ్లౌజు కాజా పట్టి విడిచిపెట్టి అక్కడ నుండి బ్లౌజు నడుము ఎంత ఉందో మనం కొలుచుకోవాలి. ఏ బ్లౌజ్ అయినా సరే మనం అలాగే కొలుచుకోవాలండి. ఈ బ్లౌజ్కి 26 వచ్చింది. 26 సగం చేస్తే 13 వచ్చింది. 13కి ఇంకా సగం చేస్తే అంటే 6.5 వచ్చింది. అంటే మనం ఏ బ్లౌజ్కైనా దాని రౌండ్ మొత్తం ఎంత వచ్చిందో చూసి దానికి 4వ భాగం పెట్టుకుని సరిపోద్దండి. ఇప్పుడు 3 ఇంచులు పెట్టాను, ఎందుకంటే 1 ఇంచు డాట్ కోసం, సెంటర్లో డాట్ వస్తుంది కదా, డాట్ కోసం 1 ఇంచు, 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టుకున్నాను. ఇప్పుడు చెస్ట్ ఎక్కడ ఇవ్వాలో మనకి అంటే కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి ఫస్ట్ నెక్ లైన్ గీసుకుందామండి. నెక్ 5 పెట్టుకుంటామండి. ఇది 26 సైజు నడుము కాబట్టి దీనికి 5 సరిపోద్ది. అదే 5 ఇంకో దగ్గర పెట్టుకుందాం స్ట్రైట్ లైన్ కోసం అండి. ఇప్పుడు లైన్ గీసుకుందాం. దీనికి 5.5 సరిపోద్దండి. శంఖ రౌండ్ 5.5 పెట్టుకొని ఒక లైన్ గీసుకోవాలండి, స్ట్రైట్ లైను. అది కూడా ఇప్పుడు దానికి స్ట్రైట్గా గీత వచ్చింది కదా, అక్కడ చెస్ట్ పాయింట్ మనం ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ బ్లౌజ్ తీసుకొని మన ఆది బ్లౌజ్ ఏది ఉంటే అది తీసుకొని, కొత్త వాళ్ళ కోసం ఈ ట్రిక్ అండి. చెస్ట్ తెలియదు కాబట్టి ఇలాగైతే ఈజీగా చెస్ట్ ఎంత ఉందో వచ్చేస్తుంది. మనకి రౌండ్ దగ్గర ఎంత ఉందో దీనికి 3.5 వచ్చింది. అదే 3.5 ఇటువైపు అటువైపు 3.5 పెట్టుకొని అక్కడ నుంచి చూడండి, ఇక్కడికి నేను ఎలా చెప్తాను ఒకసారి చూడండి. కరెక్ట్గా పెట్టుకుంటే మీకు చెస్ట్ రౌండ్ ఎంత ఉందో అంత వచ్చేస్తుంది. ఒకసారి చూడండి, అలా పెట్టుకొని చెస్ట్ రౌండ్ వచ్చేస్తుందండి. ఈ బ్లౌజు 33 అన్నాను కదా, అంటే 8.5 వచ్చిందండి. ఒకసారి చూడండి, 8.5 వచ్చింది. ఆ 8.5 పెట్టుకొని దానికి 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టుకోవాలి మనం. 33 బ్లౌజు చూడండి, ఒకసారి 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టుకొని లైన్ గీసుకోవడమే. చూడండి ఒకసారి. ఓకే, ఇప్పుడు 1.5 పెట్టుకోవాలండి. 1.5 పెట్టుకొని కరువు స్కేల్ తీసుకొని 3 లైన్లు కలిసేలాగా మనం కరువు గీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని హ్యాండ్కి ముందు వైపు ఎప్పుడు మెజర్ చేయకూడదండి, బ్యాక్ సైడే తీయాలి, బ్యాక్ సైడే కొలుచుకోవాలి. ఇప్పుడు చూడండి ఒకసారి, బ్యాక్ సైడు ఎంత ఉందో హ్యాండ్ రౌండ్ మెజర్ చేసుకోవాలి. 7.5 వచ్చింది కదా, ఈ 7.5 ఇక్కడ రావాలండి. అంటే పైన 1/2 ఇంచు ఖర్చు మనం ఇచ్చాం కదా, ఆ ఖర్చు పాయింట్ విడిచిపెట్టేయాలి. ఇదిగోండి, శంఖ రౌండ్ దగ్గర కూడా ఖర్చు ఉంటుంది, ఆ ఖర్చు కూడా విడిచిపెట్టాలి. చూపిస్తాను ఒకసారి చూడండి. పైన ఖర్చు 1/2 ఇంచు మనం స్కేల్తో గీసేద్దాం, తెలుస్తుంది, మీకు అర్థమవుద్ది. ఇప్పుడు హ్యాండ్ దగ్గర కూడా అది మనం ఫస్ట్ ఇచ్చింది అది కటింగ్ లైను, ఇది స్టిచ్చింగ్ లైన్ కదా, ఇక్కడికి మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడికి మనకి 7.5 రావాలి. ఒకసారి చూడండి. చూడండి, 7.5 వచ్చింది. అంటే మనం ఆది బ్లౌజ్కి కరెక్ట్గా మనం కట్ చేసిన బ్లౌజ్ కూడా కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని రౌండ్ ఎంత ఉందో మనం చూసుకొని చూడండి, 3.5 వచ్చింది ఇది. కాకపోతే మనం 4 పెడదాం, దీనికి 4 పెట్టమన్నారు, 4 పెడదాం. 1/2 ఇంచు
ఖర్చు కోసం పెడదాం. ఇప్పుడు దానికి ఎంత రౌండ్ వచ్చిందో మనం చూసుకోవాలండి. 9.5 వచ్చింది. ఇప్పుడు మనం ఖర్చు ఇచ్చాం కదా, అక్కడికి స్ట్రైట్ లైన్ ఒకటి గీసుకుందాం. దానికి 2 ఇంచులు భుజాలు జారకుండా 2 ఇంచులు సరిపోద్దండి. వీటికి 2 ఇంచులు పెట్టుకుందాం. కింద మాత్రం 3 ఇంచులు పెట్టుకుంటే రౌండ్ నీట్గా వస్తుంది, చక్కగా నీట్గా వస్తుంది. ఇప్పుడు స్కేల్ తీసుకొని కట్ చేసేద్దాం, లైన్ గీసేద్దాం. ఇప్పుడు రౌండ్ స్కేల్ తీసుకొని రౌండ్ గీసేద్దాం. ఇప్పుడు కింద నడుము దగ్గర డాట్ పాయింట్ గీసుకోవాలండి. మనం డాట్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాం కదా, ఆ 1 ఇంచు కరెక్ట్గా టేప్ పెట్టి టేప్ సెంటర్కి పెట్టుకొని చూడండి, ఫోల్డింగ్ చేసి సగంగా వచ్చింది కదా, సగంకి 3.5 సరిపోద్దండి. దీనికోసం డాట్ పొడవు 3.5 సరిపోద్ది, ఎందుకంటే 13.5 ఉంది కదా, 3.5 సరిపోద్ది. అక్కడ 1 ఇంచు ఖర్చు కోసం ఉంచాం కదా, ఆ 1 ఇంచు 1/2 ఇంచ్ ఇటువైపు 1/2 ఇంచ్ ఇటువైపు పెట్టుకొని లైన్ గీసుకోవడమే. డాట్ పాయింట్ కూడా వచ్చిందండి. ఇప్పుడు 1/2 ఇంచు క్రాస్ తీసుకోవాలండి. చూడండి, క్రాస్ తీసుకున్నాం. ఇప్పుడు బ్లౌజ్ కట్ చేయడమే. ఇప్పుడు అదే యాంగిల్లో బ్లౌజ్ పీస్ తీసి దానికి ఇంకో ఫోల్డ్ చేయాలండి. అంటే ఫోల్డ్ ఉంది కదా, ఇంకో ఫోల్డ్ చేయాలి. ఇంకో ఫోల్డ్ చేస్తే అప్పుడు 2 హ్యాండ్స్ వస్తాయి, 2 హ్యాండ్స్ వస్తాయి. ఇప్పుడు ఎల్ స్కేల్తో లైన్ గీసుకుందాం. హెచ్చుతగ్గులు లేకుండా లైన్ గీసుకొని దీనికి కూడా ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో, పైపింగ్ అయినా ఒక 1/2 ఇంచ్ ఉండాలి, ముక్క తిరగేయాలన్నా ఒక 1/2 ఇంచ్ మార్జిన్ ఉండాలి. మార్జిన్తో ఒక లైన్ గీసుకుందాం. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ తీసుకొని హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంతా మార్క్ చేసుకోవాలి. చూడండి, దీనికి 9.5 వచ్చింది. 9.5కి ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం యాడ్ చేసి, కింద ఖర్చు ఇచ్చేసాం కదా, పైన ఖర్చు కోసం 1/2 ఇంచ్ యాడ్ చేసి 10 పెట్టాను. అదే పైన ఇంకో దగ్గర 10 ఇంచులు ఇంకో దగ్గర పెట్టుకొని స్ట్రైట్ లైన్ గీసుకుందాం. ఇప్పుడు దీనికి డౌను 3 ఇంచెస్ సరిపోద్దండి, ఎందుకంటే ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 3 ఇంచెస్ సరిపోద్ది. 3 పెట్టేద్దాం. 3 పెట్టి ఇంకొకటి లైన్ ఇంకో దగ్గర కూడా పెట్టుకుందామండి, లైన్ గీసుకోవడం కోసం. ఇప్పుడు స్కేల్తో లైన్ గీసుకుందాం. కింద హ్యాండ్ రౌండ్ దగ్గర బ్లౌజ్కి కరువు దగ్గర 7.5 పెట్టాం, 7.5 పెట్టాం కదా, 1/2 ఇంచ్ తగ్గించి ఇక్కడ 7 పెడితే కరెక్ట్గా వస్తుంది. చూపిస్తాను మీకు, చూడండి ఒకసారి. ఇక్కడ 2 ఇంచులు పెట్టి 2 ఇంచులు పెట్టుకొని చూడండి, 2 ఇంచులు పెట్టుకొని అక్కడ నుంచి 7 పెట్టాం కదా, అక్కడికి ఒక లైన్ గీసుకుందాం. ఇప్పుడు అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ పెట్టుకొని అక్కడ నుంచి కర్వ్ గీసుకుందాం. చూడండి ఒకసారి నేను ఎలా గీస్తున్నానో. చిన్నది ఒక 1/2 ఇంచు అక్కడ లోతు తీసుకొని అందులో కలిపేయడమే. కాస్త మనం లైన్ గుండా ఒక 1/2 ఇంచు కిందకి పెట్టుకుంటే బ్లౌజ్ సైడ్ స్టిచ్ చేసినప్పుడు నీట్గా వస్తుందండి. ఇప్పుడు హ్యాండ్ కింద వెడల్పు ఎంత ఉందో తీసుకొని, హ్యాండ్ లూజ్ ఎంత ఉందో తీసుకొని దాన్ని కరెక్ట్గా ఎంత ఉందో అంతా పెట్టుకోవాలి. దీనికైతే 5 వచ్చింది. 2 ఇంచులు ఖర్చు కోసం పెట్టుకొని కరెక్ట్గా లైన్ గీసుకుందాం. హ్యాండ్ చాలా ఈజీగా వస్తుంది. చూడండి ఒకసారి, అదే మనం ఎలాగిచ్చామో అలా కట్ చేసుకుంటే సరిపోద్ది. ఒకసారి చూడండి, నేను చెప్పాను కదా, ఫస్ట్ బ్లౌజ్ కట్ చేసినప్పుడు, బ్యాక్ కట్ చేసినప్పుడు కరెక్ట్గా సెంటర్ రౌండ్ ఎంత వచ్చిందో సరిపోద్ది. చూడండి ఒకసారి, చూడండి అదే 7.5 పెట్టాము. దీనికి హ్యాండ్కి బ్లౌజ్ హ్యాండ్కి 7 పెట్టాము. చూడండి, చాలా కరెక్ట్గా నీట్గా వస్తుంది బ్లౌజ్. చూసుకోండి, ఇప్పుడు మనం కట్ చేయడమే. చూడండి, నేను మీకు చెప్పలేకపోతే నాకు ఒకసారి కమెంట్ చేయండి, నీట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ ఖర్చు ఇచ్చుకోవడం అండి. ఇప్పుడు హ్యాండ్స్ ఓపెన్ చేసి, 2 హ్యాండ్స్ కదా, ఓపెన్ చేసి సెంటర్ మనం డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడికి ఖర్చు ఇచ్చుకున్నాం కదా, అక్కడికి
మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ కిందకి మార్క్ చేయాలండి. పైన కూడా ఖర్చు ఇచ్చాం కదా, అక్కడ నుంచి కరెక్ట్గా సెంటర్ తీసుకొని సెంటర్కి ఒక 3/4 ఇంచు పెట్టుకొని 3/4 లోతు తీసుకోవాలండి. ఏ సైజు వాళ్ళకైనా 3/4 పెట్టుకోవాలి. 3/4 అయితే సరిపోతుంది. లోతు తీసుకోవాలి. ఇప్పుడు దానికి చూడండి చిన్నది లోతు తీసుకోవాలి. తీసుకునే విధంగా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం లోతు తీసామని తెలియడం కోసం చిన్న టక్స్ పెట్టుకుందాం. హ్యాండ్ వచ్చేసింది చూడండి, ఈజీగా హ్యాండ్ వచ్చేసింది. ఇప్పుడు మిగిలిన పీస్తో చూడండి ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉన్నాయి కదా, అవి ఓపెన్స్ మన వైపు ఉండాలా, క్లోజింగ్ మనకు ఆపోజిట్లో ఉండేలా పెట్టుకొని మనం బ్యాక్ కట్ చేసాం కదా, అదే బ్యాక్ పీస్ తెచ్చి ఫ్రంట్ పైన పెట్టి ఆ పీస్ పైన పెట్టి చుట్టూ మనం మార్క్ చేసుకుందాం. చూడండి చుట్టూ మనం ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అలా మార్క్ చేసుకుందాం. ఇప్పుడు రోలర్తో నెక్ లైను రోలర్తో గీసుకుందాం. కింద వైపు అచ్చు వస్తుందండి, చూడండి కనిపిస్తుంది అచ్చు. ఇప్పుడు లైట్గా ఉంది కదా, దాన్ని డార్క్గా గీసుకున్నాం. ఈజీగా కొత్త వాళ్ళు కూడా కుట్టుకోవచ్చండి, స్టిచ్ చేసుకోవచ్చు. కాస్త ప్రాక్టీస్ చేయాలి. చూడండి ఒక 1/2 ఇంచు మన హ్యాండ్ ముడతలు రాకుండా ఒక 1/2 ఇంచు లోతు తీసుకోవాలి. వీటికి 1/2 ఇంచు లోతు తీసాను చూడండి. ఇప్పుడు ముందు రౌండ్ మనకి ఎంత ఉందో, ఫ్రంట్ రౌండ్ పెట్టుకుంటాం కదా, రౌండ్ ఎంత ఉందో అంతా మార్క్ చేసుకోవాలండి. చూడండి ఈ సైజు వాళ్ళకి 6.5 సరిపోద్ది. ఇంకా చూడండి చెస్ట్ హెవీగా ఉంటుంది, వాళ్ళు 6 ఇంచెసే పెట్టుకోండి, బాగుంటుంది, ముందుకు జారకుండా ఉంటుంది. వీళ్ళకి 6.5 పెట్టాను నేను. ఇప్పుడు కరువు స్కేల్ తీసుకొని ఫ్రంట్ రౌండ్ గీసుకోవడమే, అంతేనండి. ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసింది, నెక్ వచ్చేసింది. ఇప్పుడు మనకు డాట్ పాయింట్కి చూడండి ఖర్చు మనం ఎంత ఉందో ఖర్చు గీసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఖర్చు పెట్టుకున్నాం కదా, ఆ ఖర్చు 1/2 ఇంచు గీసుకోవాలి. ఇప్పుడు డాట్ పాయింట్ ఇక్కడ సెంటర్ స్టిచ్చింగ్ ఉంది కదా, సెంటర్కి పట్టుకొని స్టిచ్చింగ్ లైను ఇక్కడ డాట్ పాయింట్ కరెక్ట్గా డాట్ పాయింట్ పట్టుకొని సాగదీయకుండా యాజ్ టీజ్గా పెట్టండి. పెట్టి ఎంత వస్తుందో చూడండి అక్కడికి మార్క్ చేసుకుందాం. అక్కడికి మార్క్ చేసుకొని ఈ బ్లౌజు మనం మార్క్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచు మనము తీసాం కదా, 1/2 ఇంచు ఇక్కడ పెట్టుకుందామండి. అంటే మీకు కొత్త వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తున్నాను. అక్కడ నుంచి మీకు మెజర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఎపెక్స్ పాయింట్ 9.5 పెట్టానండి. చూడండి ఖర్చు దగ్గర విడిచిపెట్టేసి 9.5 పెట్టాను. ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి ఖర్చు ఇవ్వాలి కదా, ఆ ఖర్చు కూడా పెట్టుకోవాలి మనం. దానికి కింద లైన్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి 1.5 వచ్చింది కదా, అది స్ట్రైట్ లైన్ కోసం అంతేనండి. లైన్ గీసుకుని ఇప్పుడు బ్లౌజ్కి పొడవు చూడండి, ఈ కాజా పట్టి ఎంత ఉందో అది మెజర్ చేసుకొని అక్కడ నుంచి చూడండి కాజా పట్టి 3.5 ఉంది, 3.5కి ఇంకొక 1.5 కలుపుదాం. ఎందుకంటే పైన ఖర్చు కింద ఖర్చు సెంటర్లో డాట్ కోసం 1.5 పెట్టాను. ఇక్కడ నుంచి 2.5 పెట్టి అక్కడ నుంచి మళ్ళీ 2.5 పెట్టుకోవచ్చు, 3 ఇంచులు పెట్టుకోవచ్చు. అది మన చెస్ట్ని బట్టి మనం పెట్టుకోవాలండి. దీనికి నేను 2.5 పెట్టానండి. దానికి ఒక క్రాస్ లైన్ గీసుకుందామండి. క్రాస్ లైన్ గీసాను. ఇప్పుడు బ్యాక్ తీసుకొని బ్యాక్ మన నడు ఎంత ఉందో 6.5 ఉంది కదండి, 6.5కి మెజర్ చేసుకొని ఇది కూడా మనకి ఫ్రంట్ కూడా 6.5 రావాలి. ఒకసారి చూడండి అక్కడికి
3.5 ఒక గీత ఎక్స్ట్రా వచ్చింది. అక్కడ నుంచి అది విడిచిపెట్టేసి అక్కడ నుంచి 6.5 ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్క్ చేసుకున్నాం. అక్కడ నుంచి 2 ఇంచులు మళ్ళీ ఖర్చు కోసం మనకు కావాలి కదా, అక్కడ పెట్టుకుంటే అక్కడికి వచ్చింది చూడండి. అక్కడ నుంచి లైన్ గీసుకుందాం. ఫాస్ట్గా నేను చెప్తున్నానని అనుకుంటున్నాను, మీకు అర్థమవుతుందనే నేను అనుకుంటున్నాను. మీకు అవకాశం ఉంటే నేను ఇంకా నెమ్మదిగా చెప్పడానికి ట్రై చేస్తాను. చూడండి, యాజ్ టీజ్గా కట్ చేసుకోవాలి. మనం ఖర్చు పెట్టుకుంటాం. అక్కడ నుంచి ఆ డాట్ పాయింట్కి చూడండి, ఒకసారి ఆ ఖర్చు పెట్టుకున్న దగ్గర మనం కట్ చేసుకొని అక్కడ నుంచి మనం మార్క్ చేసుకుంటే, అదే ఫోల్డ్ చేసుకుంటే ఎంత చూడండి కరెక్ట్గా వస్తుంది. అక్కడ మనం పొడవు పెట్టుకోవాలి. అక్కడ నుంచి మనం డాట్ ఎంత పొడవు ఉందో గీసుకున్నామండి. ఇప్పుడు పైన ఒక 1/2 ఇంచు విడిచిపెట్టి అక్కడ నుంచి ఎంత ఉందో అంత కొలుచుకొని అక్కడికి సెంటర్కి ఒక 2.5 పొడవు పెట్టి గీసుకోవాలి. అక్కడ నుంచి ఎంత వచ్చిందో ఒకసారి మెజర్ చేసుకోవాలి. పావు తక్కువ 3 వచ్చింది. అదే పావు తక్కువ 2 వచ్చింది. అదే పావు తక్కువ 2 ఇంకో దగ్గర పెట్టుకొని గీసుకోవాలండి. రౌండ్గా మనకి షేప్ వచ్చేస్తుంది. డాట్ పాయింట్స్ వస్తాయి, ఒకసారి చూడండి. ఇప్పుడు రోలర్తో బ్యాక్ వైపు మనకి మార్కింగ్ వచ్చేలాగా రోల్ చేసుకుందాం. బ్యాక్ వైపు చూడండి, నీట్గా వచ్చేస్తుంది. చెస్ట్ మార్కింగ్ వస్తుంది చూడండి. ఇప్పుడు బ్యాక్ పైన ఫ్రంట్ పెట్టి మనకి షేప్ బెల్ట్కి పైన ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం పెట్టుకుంటాం చూడండి. ఫ్రంట్కి 1/2 ఇంచు ఖర్చు కోసం పెట్టుకు అక్కడికి మెజర్ చేసుకుంటే మనకి 2 వచ్చింది చూడండి షేప్ బెల్ట్ దగ్గర. ఇప్పుడు మనం వేరే పీస్ తీసుకొని ఎంత ఉంది చూడండి, నడుం వెడల్పు 10 ఉంది. 10.5 ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకుందాం. ఒక పీస్ తీసుకొని దానికి కింద ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం లైన్ గీసుకుందాం, ఖర్చుకు పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి ఎంత ఉంది, నడుము 10 ఉంది కదా, 10 దగ్గర పెట్టుకుందాం. పెట్టుకొని చూడండి, ఇదిగోండి 10 దగ్గర పెట్టుకొని పైన ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం పెట్టాను కదా, అక్కడికి రావాలి. అక్కడ నుంచి 2 ఇంచులు మనం షేప్ బెల్ట్కి ఇచ్చుకుందాం కింద. ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్కి ముందు ఎంత ఉందో షేప్ బెల్ట్ దగ్గర అంత పెట్టుకుందామండి. పైన ఒక 1/2 ఇంచు ఖర్చుతో పెట్టుకుందాం, అంటే 3 వచ్చింది. అక్కడ నుంచి పావు తక్కువ 4కి పెట్టుకొని మనం లైన్ గీసుకుందాం. 3 డాట్స్ కలుపుకుందాం. ఇప్పుడు కట్ చేసుకోవడమేనండి షేప్ బెల్ట్. అంతేనండి, బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ మీద పెట్టి కట్ చేసుకోవడమేనండి. బ్యాక్ కట్ చేశాను. నీట్గా కట్ చేసుకొని పెట్టుకొని పైపింగ్ ఇచ్చుకుంటాం కదా, బ్లౌజు స్టిచ్ చేసినప్పుడే నేను నెక్ కట్ చేస్తానండి.